నెక్స్ట్ సార్, మీ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తుంటే అసలు మైలేజ్ రావట్లా సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెట్రోల్ దొరకడమే గొప్ప, మైలేజ్ రావట్లేదంట. మైలేజ్ అర్థమండి. అరుస్తున్నాడు భయ్యుడు. మీ ఓటం చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు పెట్రోల్ ని కల్తీ చేస్తున్నారని చెప్పి. ఆగండి, ఎవ్వరూ పెట్రోల్ కొట్టించొద్దు. ఈ పెట్రోల్ ని టెస్ట్ చేయాలి నేను. సార్ కల్తీ లేదేం లేదు, మా వ్యాపారం ఆగిపోద్ది, వెళ్ళిపోండి సార్ మీరు. ఏయ్, ప్రభుత్వ రూల్స్ ప్రకారం మాలాంటి కస్టమర్స్ కి పెట్రోల్ మీద అనుమానం వస్తే మాకు ఫిల్టర్ పేపర్ టెస్ట్ చేసే అధికారం ఉంది. ఈ ఫిల్టర్ పేపర్ మీ పెట్రోల్ బంక్ లో ఉండాల్సిందే రూల్స్ ప్రకారంగా. సో అర్జెంట్ గా ఫిల్టర్ పేపర్ ని తీసుకురండి. అది నా చేతుల్లో పెట్టిన తర్వాత 2-3 డ్రాప్స్ పెట్రోల్ ఆ ఫిల్టర్ పేపర్ మీద పోయాలి. పోసిన 2-3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎక్కడైతే పెట్రోల్ పోసామో అక్కడ కనుక మచ్చ వచ్చిందనుకో ఆ పెట్రోల్ కల్తీ అని అర్థం. అదే ఎటువంటి మచ్చ రాలేదనుకో ఆ పెట్రోల్ మంచిదని అర్థం. అర్జెంట్ గా తీసుకురా. సార్ ఇవన్నీ ఎవరు చెప్పారు సార్ మీకు? అయినా ఫిల్టర్ పేపర్ నేను ఇవ్వను సార్. ఇది పీ బంక్ కదా, పీ వాళ్ళకి కంప్లైంట్ ఇమ్మంటావా? అగండి, అరే రూమ్ లో ఫిల్టర్ పేపర్ ఉంటది, తీసుకురా. డ్రాప్స్ పోయిరా. ఇదిగో మచ్చ వచ్చింది. మచ్చ వస్తే కల్తీ అని అర్థం. ఎందుకు చేస్తున్నావు కల్తీ? సార్ సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయండి సార్. సారీ సార్. ఏంటి సారీ? ఇప్పుడే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తా. అప్పుడు నీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు. అమ్మో సార్, ఇవన్నీ ఎలా తెలుస్తారు మీకు? ఇంకెలా, కౌశిక్ మరిడి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయితే అందరికి తెలుస్తాయి. ఫాలో అవుతున్నారా? ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు.